100 డేస్ 100K సబ్స్క్రైబర్స్లో ఇదైతే డే 9 వీడియో అనమాట. మనం లాస్ట్ టైం అయితే ఫ్లవర్ హార్న్ తీసుకొచ్చాం కదా, దానికి 1 వీక్ అయితే కంప్లీట్ అయింది. దీని లాస్ట్ టైం తెచ్చినప్పుడు అయితే బాడీ కూడా అంత సైజ్ అయితే ఎదగలేదు, హెడ్ పాప్ కూడా అయితే సరిగ్గా లేదు. అలాగే దీని జెనెటిక్స్లో కలర్ లేదు కాబట్టి ఇది ఎదిగిన వెంటనే ప్యూర్ వైట్ కలర్లో అయితే మారుతుంది. అలాగే ఈ వీడియోలోనే వీడికి నామకరణం కూడా చేసేద్దాం. వీడు తెచ్చినప్పుడు ఎంత డల్గా ఉన్నాడు, ఇప్పుడు అంత అగ్రెసివ్గా అయితే తయారవ్వాడు అనమాట. తెచ్చిన 1 వీక్ తర్వాత అయితే చూసుకొచ్చి మన ఫ్లవర్ హార్న్ కూడా ఫుల్గా అయితే అప్డేట్ అయిపోయాడు. వీడి హెడ్ కూడా తెచ్చినప్పుడు ఎంత ఉందో ఇప్పుడు డబుల్ సైజ్ అయితే అవ్వింది. అలా అవ్వడానికి కారణం అయితే ఒకీకో బ్లాక్ పెరల్ అనమాట. ఈ ఫుడ్ స్పెషాలిటీ వచ్చేసి రెడ్ కలర్లో అయితే మారుతుంది. అలాగే హెడ్ కూడా బాగా గ్రోత్ అయితే ఉంటుంది అనమాట. ఇంక ఫుడ్ వేయగానే చూసుకోవచ్చు మనోడు ఎంత అగ్రెషన్తో తింటాడో. వెయ్యడమే లేట్, ఎప్పుడు పట్టేద్దామని అయితే చూస్తున్నాడు. వీడింత యాక్టివ్గా ఉండడానికి కారణం రెగ్యులర్ వాటర్ చేంజింగ్ అనమాట. మనం 2 డేస్కి ఒకసారి అయినా కింద ఉన్న డస్ట్ అన్ని పైప్తో అయితే తీసేయాలి. అలా తీయడం వల్ల అయితే ఆల్గే అది ఫామ్ అవ్వకుండా ఫిష్ యాక్టివ్గా అయితే ఉంటుంది. మనం లాస్ట్ టైం మన ఫ్లవర్ హార్న్ గడికి ఏం పేరు పెడదామంటే అందరూ రుద్ర అని అయితే అన్నారు, అలాగే చింటూ అని కూడా అన్నారు. చాలా యూట్యూబర్స్ అయితే వాళ్ళ ఫ్లవర్ హార్న్కి రుద్ర అని పేరు అయితే పెడుతున్నారు. మనం అందరిలా పెడితే బాగోదు కాబట్టి మనం చింటూ అని అయితే పెడుతున్నాం అనమాట మనోడికి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. బై బై. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి.